మీరు మంత్రిగా ఉన్న 5 ఏళ్ల పాటు ఏం చేశారు అనంతపురం జిల్లాకు? చెప్పుకుంటూ పోతే రాసుకోవడానికి మీకు టైం చాలదు, మళ్ళీ 2 గంటలు దాటాల్సి వస్తుంది. హంద్రి నీవా నీళ్ళు, కృష్ణా నీళ్ళు నీ చిన్నప్పటి నుంచి కూడా గోళ్ళ మీద రాసేవాళ్ళు. ఆ కళ నిజం చేశాను నీళ్ళు తెచ్చి. ఇక్కడ నుంచి ఏజెన్సీల ద్వారా మీరు ఇప్పించి తలకాయకి ₹1 చొప్పున తీసుకున్నారంటే ఒక విద్యార్థి నుంచి ₹1 ఖచ్చితంగా రావాలి. అంత చీప్గా నన్ను చూసే ప్రయత్నం చేయబాకండి. కానీ పొరపాటు మీకు ప్రొసీజర్ తెలియదు నాగరాజు గారు. ప్రొసీజర్ ఉండేది ఇది తెలియదు మీకు. నేను చెప్తున్నా చెప్పండి, నేను మంత్రిని కదా. తప్పేంటి? ఇప్పుడు ఉదాహరణకి ఎవరికో కాంట్రాక్టర్కి ఇవ్వండి అని చెప్పడం కంటే అదే మా మండలంలో ఉన్న నిజంగా వెరీ హ్యాపీ. నీ దగ్గర నుంచి చాలా కాలం తర్వాత ఆఖరికి పోడుతున్నావో తిడుతున్నావో తెలియదు. కానీ ఎవరడ్డొచ్చినా అడ్డుకునే ఆపే పరిశక్తే లేదని మన ఉమాభారతి ముందు కూడా కేసీఆర్ స్పష్టం చేశారు. అవును, మరి అప్పుడు చంద్రబాబు తలంచుకుని ఎందుకు పక్కకు వచ్చాడు? నేను ఆ సీన్ నేను చూశాను. ఆయనేమో ఆపేది లేదని ఆయన అంటే బెడగిరేసి ఈయనేమో తలంచుకొని బయటకు వస్తే ఎట్లా అర్థం చేసుకోవాలి బాబు గారిని? నేను చట్టమే కట్టుబడకపోతే చట్టం ఉన్నట్లా లేనట్లా? మీరు మంత్రిగా ఉన్న సమయంలో తాడిపత్రి నుంచి అనంతపురం ఈ 4 లైన్స్ రోడ్స్ వివాదంలో పర్సంటేజ్ విషయంలో మీకు పొంతన రాకపోవడంతో రోడ్డు పనులు జరగనీయకుండా మీరు మంత్రిగా అడ్డుకున్నారనేది కూడా అప్పట్లో విమర్శలు వచ్చాయి. కొద్దిగా కాంప్లికేటెడ్ అనేది ఇబ్బంది అయిన ప్రశ్న. మనం తెలిసిన గవర్నమెంట్ సిస్టంలో రెవెన్యూ వాళ్ళని రిజిస్టర్ ఆఫీస్ అడుగుతాం, ఏమయ్యా నారాజు భూమి అమ్ముతా అని చెప్పినాడు, ఈ భూమి నారాజు పేరు మీద ఉందా లేదా? నారాజు పేరు ఉంది సార్, అది చెల్లుతుంది సరే, నారాజు తీసుకుంటాం. నారాజు ఏందో చేసి నాకెట్లా తెలుస్తుంది? మళ్ళీ తెలుస్తుంది. స్ట్రైట్ క్వశ్చన్ నీకు. రాజశేఖర్ రెడ్డిని ముందు పెట్టే కదా అన్ని మాటలు మీరు మాట్లాడుతున్నారు నారాజు గారు కదా, అదే మెయిన్ హెడ్డింగ్. దాని నుంచి మీరు గెర్లిగిస్తూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు బ్రతికి ఉంటే ఇప్పుడు ఎక్కడ ఉండేవాడు? మీరు మరీ చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వాళ్ళే. మీకు అవకాశం చంద్రబాబు ఇంటర్వ్యూ చేయడం లెటర్ చూపించి ఆయన పార్టీ ఏం రాసి పంపించిందో మీకు ఇస్తాను. చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పడంలో ఆయనకి పెద్ద ఫీలింగ్ ఏముంటుంది. ఇంత అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీలో మరి తిరిగి ఎందుకు మీరు కొనసాగుతున్నట్టు? ఎంత చక్కటి ప్రశ్న వేస్తారు. ఆఖరికి న్యాయం చేసిన పార్టీ చెప్పు పోయేస్తా అట్లా ఒకసారి. తీర్మానం అనే మాట కాదు బ్రదర్. మీరు మరీ ఎక్కడో దీన్ని మరీ పక్కన లాగే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళా నేను అధికారంలోకి రావాలి కాబట్టి ప్రజల పంచన ఉండాలి, ప్రజలతో మాట్లాడాలి అనేది ఒక తపన ఉంటుంది కాబట్టి ప్రతిపక్షం వాళ్ళు గట్టిగా గలం విప్పుతుంటారు. అంటే ఆ విషయంలో మీరు గలం విప్పాలి కదా. మీ ప్రశ్న అయిపోయిందా తమ్ముడు? చిన్న కరెక్షన్. చిరంజీవి సోదరుడైన పవన్ కళ్యాణ్ ఈ జనసేన ఎఫెక్ట్ ఈసారి ఎలా ఉంటుంది అంటారు? పవన్ కళ్యాణ్కి ప్రభావితం చేసే శక్తి అయితే ఉంది, ఎంతో మేరకు ప్రభావితం చేసే శక్తి ఉంది. కేసీఆర్ చెప్పుకునే విధంగా తెలంగాణ ధనిక రాష్ట్రము కాదు, చంద్రబాబు నాయుడు చెప్పే విధంగా ఆంధ్ర బీద రాష్ట్రము కాదు. ఇద్దరు ముఖ్యమంత్రులు అబద్ధాలు చెప్తారని నువ్వు చాలా గంటల కొద్దీ మాట్లాడిస్తూ ఉన్నావు నారాజు. అందుకే ఓపి నశించిపోతుంది. నువ్వు మాకు గ్లూకోజ్ ఇవ్వాలి. నువ్వు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే మరింత ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి